వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి 3rd October 2018 షిఫ్ట్ 1 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. బషర్ అల్ అసాద్. సో బషర్ అల్ అసాద్ మనకి ఏ కంట్రీకి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు? సో ఏ కంట్రీకి ప్రెసిడెంట్ అయ్యారని అడుగుతున్నారు. బషర్ అల్ అసాద్ హ్యాస్ స్వాన్ ఇన్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ ఫర్ ద 4th టైం అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి నేరుగా చూద్దాం, దట్ ఈస్ సిరియా. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. ఇంకొకటి 2000 సంవత్సరం నుంచి బషర్ అల్ అసద్దే మనకి సిరియాకి ప్రెసిడెంట్గా ఉంటున్నారు. సో నెక్స్ట్ ఈ సిరియా ప్రెసిడెంట్ యొక్క పదవీ కాలం ఎంత అంటే 7 సంవత్సరాలు. కాబట్టి సో సిరియా ప్రెసిడెంట్ ఎవరన్నా, నూతనంగా ఎవరు అపాయింట్ అయ్యారన్నా ఈ పర్సన్ పేరు గుర్తుపెట్టుకోండి, బషర్ అల్ అసద్. అలాగే సిరియా క్యాపిటల్ వచ్చేసి ఏది అంటే మనకి డమస్కస్ అని చెప్తాం. సో డమస్కస్ అనేది సిరియా యొక్క క్యాపిటల్. అది ఒకటి. ద నెక్స్ట్ వన్, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ సిరియా క్యాపిటల్ డమస్కస్. బషర్ అల్ అసద్ ఎందుకు న్యూస్లో ఉన్నారు అంటే ఈయన పదవీ కాలం ఇప్పటితో పూర్తి అయిపోయింది, ఈ సంవత్సరంలో ముగిసిపోతుండడంతో నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే సో దాంట్లో కూడా మెజారిటీ సాధించి మళ్ళీ అగైన్ ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. అండ్ ద నెక్స్ట్ వన్, మనకి ఇరాన్ ఉంది కాబట్టి ఇరాన్ క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి. సో ఇరాన్ క్యాపిటల్ వచ్చేసి మనకి టెహ్రాన్. అలాగే ఇరాక్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏది అంటే బాగ్దాద్గా ఉంది. అండ్ పాలస్తీనా వివాదాస్పద ప్రదేశం దేనికంటే ఇజ్రాయెల్ పాలస్తీనా ఎప్పటి నుంచో వివాదాస్పదంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ క్యాపిటల్ వచ్చేసి మనకి జెరూసలేంగా ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. మీరాబాయి చాన్హూ యాజ్ రిజిస్టర్డ్ ఇండియాస్ ఫస్ట్ మెడల్ అట్ ద టోక్యో ఒలింపిక్స్ ఇన్ విచ్ స్పోర్టింగ్ ఈవెంట్ అని అడుగుతున్నారు. సో మనకి మీరాబాయి చాన్హూ సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు, అది కూడా వెయిట్ లిఫ్టింగ్ విభాగానికి సంబంధించి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మీరాబాయి చాన్హూ సిల్వర్ తీసుకొస్తే కర్ణం మల్లేశ్వరి గారు మనకి బ్రాంజ్ మెడల్ని తీసుకురావడం జరిగింది. సో ఈ బ్రాంజ్ మెడల్ అనేది కర్ణం మల్లేశ్వరి గారు ఏ గేమ్స్లో తీసుకొచ్చారు అంటే 2000 సిడ్నీ గేమ్స్ ఆస్ట్రేలియాలో జరిగాయి. సో అక్కడ ఈమె ఇది తీసుకురావడం జరిగింది. అలాగే సిడ్నీ వచ్చేసి మనకి ఏ కంట్రీలో ఉంది అంటే ఆస్ట్రేలియాలో. సో ఆస్ట్రేలియాలో మొట్టమొదటి ఒలింపిక్ గేమ్స్ అనేవి ఎప్పుడు జరిగాయంటే 1956 టైంలో మెల్బోర్న్ గేమ్స్ అంట. సో అప్పుడు జరిగాయి. సో దాని తర్వాత 2000 ఇయర్లో సిడ్నీ గేమ్స్ జరిగాయి. ఈ డేట్ ఒక్కసారి చూసుకోండి, 1956 అనేది. బట్ ఫస్ట్ గేమ్స్ మాత్రం మెల్బోర్న్లో జరిగాయి. సో నెక్స్ట్ 2000 సిడ్నీలో జరిగాయి. 2032 ఒలింపిక్ గేమ్స్ అనేవి తిరిగి ఆస్ట్రేలియాలో జరగబోతున్నాయి, బ్రిస్బెన్ అనే ప్రదేశంలో. సో ఇది ఇక్కడ మెయిన్ థింగ్. అలాగే రిస్లింగ్ విభాగానికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం 2021 మనకి వరల్డ్ రిస్లింగ్ కెడెట్ గేమింగ్ అంటాం. సో ఇది క్రొయేషియాలో జరిగింది. దాంట్లో ఇండియాకి సంబంధించి ప్రియా మాలిక్ గోల్డ్ మెడల్ని గెలుచుకుంది. ఇంకా చాలామంది కూడా గోల్డ్ మెడల్స్ని పలు మెడల్స్ని కూడా గెలుచుకున్నారు. 30 మెడల్స్ దాకా వచ్చాయి మనకి ఇందులో. బట్ ప్రియా మాలిక్ మాత్రం రెస్లింగ్ విభాగానికి సంబంధించిన వ్యక్తిగా గుర్తుపెట్టుకోండి. సో ఈమె వరల్డ్ కెడెట్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ క్రొయేషియాలో ఏదైతే జరిగిందో సో దానికి సంబంధించి గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. అండ్ అది కూడా 43 kgs విభాగానికి సంబంధించి. అలాగే రిస్లింగ్ విభాగానికి సంబంధించిన ఇంకొక పర్సన్ ఎవరు అంటే సుమిత్ మాలిక్గా చెప్పొచ్చు. సో సుమిత్ మాలిక్ని ఇటీవల మనకి యునైటెడ్ వరల్డ్ రిస్లింగ్ అంటాం, యునైటెడ్ వరల్డ్ రిస్లింగ్. సో ఇది ఈయనని 5 సంవత్సరాల వరకు బ్యాన్ చేసింది డోపింగ్ టెస్ట్కి సంబంధించి. అలాగే సుమిత్ మాలిక్ వచ్చేసి మనకి అర్జున అవార్డు గ్రహీత. సో ఈయనకి అర్జున అవార్డు అనేది ఎప్పుడు వచ్చిందంటే మనకి 2018లో వచ్చింది. సో అలాంటి పర్సన్ ఇటీవల బ్యాన్కి గురయ్యారు. అది ఇక్కడ మనకి మెయిన్గా చెప్పుకునేది. అలాగే బాక్సింగ్కి సంబంధించి మ్యాగ్నిఫిషెంట్ మేరీగా ఎవరిని పిలుస్తారు అంటే మేరీ కోమ్ని పిలవడం జరుగుతుంది. అది ఒకటి మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద స్టేట్ యానిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? సో ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ యానిమల్ ఏది అని అడుగుతున్నారు. ఒకటి మిథున్ అని ఉంది, యాక్చువల్గా మిథున్ అంటారు. మిథున్ లేదా మిథున్ అనేది ఇంకోలా కూడా పిలవచ్చు, గయాల్ అని చెప్పేసి. సో ఇది ఏ స్టేట్ యొక్క యానిమల్ అంటే అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ యొక్క స్టేట్ యానిమల్గా సో దీన్ని పిలవడం జరుగుతుంది. అలాగే 1 హార్న్ రైనోసర్ అని చెప్పేసి ఏ స్టేట్ యానిమల్ అంటే ఇది మనకి అస్సాం స్టేట్ యొక్క యానిమల్గా దీన్ని చెప్తారు. సో అస్సాంలో మనకి ఒక నేషనల్ పార్క్ ఉంది, దాని పేరు కాజీరంగా నేషనల్ పార్క్. సో ఈ కాజీరంగా నేషనల్ పార్క్లో చాలా ఫేమస్ యానిమల్గా 1 హార్న్ రైనోస్ అని చెప్పచ్చు. అసలు భారతదేశం మొత్తంలోనే ఎక్కువగా ఇవి ఇక్కడ కనిపిస్తాయి.
ద నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏది అంటే బ్లాక్ బక్ నేషనల్ పార్క్, బ్లాక్ బక్ బర్డ్ అంటాం. సో మనకి కృష్ణ జింక లేదా బ్లాక్ బక్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ యానిమల్గా చెప్పొచ్చు. అలాగే బ్లాక్ బక్ నేషనల్ పార్క్ అనేది మనకి ఎక్కడ ఉందంటే గుజరాత్ ఏరియాలో ఉంది. సో గుజరాత్లో ఉన్న వన్ ఆఫ్ ద నేషనల్ పార్క్గా మనం బ్లాక్ బక్ నేషనల్ పార్క్ని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ బుద్ధిస్ట్ రిమైన్స్ ఎట్ సాలిహుండం at fort of Gandikota which were making the news recently are located in which state? So Gandikota fort గానీ సాలిహుండం కానీ ఇవి సాలిహుండం వచ్చేసి బుద్ధిస్ట్కి సంబంధించి బుద్ధిజంకి సంబంధించిన ప్లేస్గా చెప్తారు. ఈ రెండు న్యూస్లో ఉన్నాయి. ఎక్కడివి అని అడుగుతున్నారు. బీహార్, కర్ణాటక అండ్ ఒడిస్సా అండ్ యాజ్ వెల్ as ఆంధ్రప్రదేశ్. గండికోట ఉంటేనే నార్మల్గా మనం ఆన్సర్ పెట్టచ్చు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఇటీవల మనకి ఈ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఉందో, సో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వచ్చేసి భారతదేశంలోని ఒక 100 చారిత్రక ప్రదేశాలు 100 మాన్యుమెంట్ ప్లేసెస్ని లిస్ట్ అవుట్ చేసి సో వాటిని ప్రత్యేకమైన కేర్ తీసుకుంటుంది. సో వాటిలో ఆల్రెడీ తెలంగాణకి సంబంధించి గోల్కొండ కానీ అండ్ వేరే ప్రాంతాలు కానీ రామప్ప కానీ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యాయి ఆ లిస్ట్లోకి సంబంధించి. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇటీవల నాగార్జున కొండ గుంటూరులో ఉంది ఒకటి, సాలిహుండం వచ్చేసి మనకి శ్రీకాకుళంలో ఉంది, సాలిహుండం ఒకటి, లేపాక్షి టెంపుల్. ఈ మూడింటిని కూడా ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఈ 100 మాన్యుమెంట్స్ లిస్ట్లో కేటగిరీలో సెలెక్ట్ చేసింది. అందుకని చెప్పేసి ఇవి న్యూస్లో ఉన్నాయి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. అలాగే ఒడిస్సాకు వచ్చేటప్పటికి జనరల్గా మనకి ఏ ప్రదేశం చాలా ఫేమస్గా చెప్తామంటే కోనార్క్. సో కోనార్క్ లాంటి ప్రదేశాలు ఇలా హిస్టారికల్గా ఫేమస్గా చెప్పొచ్చు ఒడిస్సాలో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బీహార్ మీకు ఆల్రెడీ తెలుసు, భారతదేశంలోనే పురాతన విశ్వవిద్యాలయం అంటాం. ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ బీహార్. దాని పేరు వచ్చేసి మనకి నలంద విశ్వవిద్యాలయం. సో నలంద విశ్వవిద్యాలయం తర్వాత ఇంకొక ఓల్డెస్ట్ విశ్వవిద్యాలయం కూడా ఉంది, దాని పేరు విక్రమశీల అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది కూడా మనకి ఇక్కడే ఉంది. ఇవి కొన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే కర్ణాటకకు వచ్చేటప్పటికి హంపి ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్గా కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వన్, హూ ఓన్స్ ద ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ బ్లూ ఆరిజిన్? సో మనకి బ్లూ ఆరిజిన్ అనేది ఎవరు ఓన్ చేసుకుని ఉన్నారు, ఎవరు ఫౌండ్ చేశారని అడుగుతున్నారు. యాక్చువల్గా ఇది న్యూస్లోకి రావడానికి కారణం అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్గా చెప్పచ్చు. ఎందుకంటే ఫస్ట్లో మనకి వర్జిన్ గ్యాలక్టిక్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ ఫ్లైట్తో మనకి రిచర్డ్ బ్రాన్సన్ అనే పర్సన్ స్పేస్లోకి వెళ్ళి కొన్ని నిమిషాల పాటు ఉండి వచ్చారు. సో దాని తర్వాత బ్లూ ఆరిజిన్ సంస్థకి చెందిన అమెజాన్ ఫౌండర్ అయిన ఎవరైతే జెఫ్ బెజోస్ ఉన్నారో సో ఆయన కూడా మనకి స్పేస్ షిప్ ద్వారా స్పేస్లోకి వెళ్ళి కొన్ని నిమిషాలు ఉండి అండ్ తిరిగి రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఈ రేస్లో స్పేస్ ఎక్స్ యొక్క అధినేత ఎలన్ మస్క్ కూడా ఉండబోతున్నారు. సో ఇది ఈ న్యూస్ రిలేటెడ్కి సంబంధించింది. దానివల్ల బ్లూ ఆరిజిన్ న్యూస్లోకి వచ్చింది. సో బ్లూ ఆరిజిన్ అనేది ఎవరు ఫౌండ్ చేశారు అంటే జెఫ్ బెజోస్గా చెప్పచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే అమెజాన్ సీఈఓగా ఇప్పుడు జెఫ్ బెజోస్ లేరు, అమెజాన్ సీఈఓగా యాండీ జెస్సీ ఉన్నారు. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. The Sultan of Delhi shifted his capital from Delhi to Daulatabad. సో మనకి ఏ సుల్తాను ఢిల్లీ టు దౌలతాబాద్కి తన క్యాపిటల్ని షిఫ్ట్ చేశారో అని అడుగుతున్నారు. 13th century. సో మనకి ఢిల్లీ సుల్తానులు ఢిల్లీ సల్తనేట్లోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డైనాసిటీ వంశంగా తుగ్లక్ డైనాసిటీని చెప్పచ్చు. గియాజుద్దీన్ తుగ్లక్ కావచ్చు, దాని తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ కావచ్చు, ఆయన తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ కావచ్చు, ఆయన తర్వాత వీక్ రూలర్స్ అయిన ఫిరోజ్ షా తుగ్లక్ 2 కానీ గియాజుద్దీన్ తుగ్లక్ 2 కానీ అండ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పచ్చు. అయితే వీళ్ళల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా మహమ్మద్ బిన్ తుగ్లక్ని చెప్తాం. మహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ అనే దాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. అండ్ అలాగే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఫస్ట్ టైం క్యాపిటల్ని రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్ మహారాష్ట్రలో ఉంది ఆ ప్రదేశానికి షిఫ్ట్ చేయడం జరిగింది. అది కూడా ఏ సంవత్సరంలో అంటే 1327లో 1327లో మహమ్మద్ బిన్ తుగ్లక్ మనకి సో ఏదైతే రాజధాని ఉందో దానిని ఢిల్లీ టు దౌలతాబాద్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆప్షన్ వచ్చేసి డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ యాక్చువల్గా ఇక్కడ అక్బర్ని మొత్తానికి కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు. ఎందుకంటే అక్బర్ మనకి ఎన్నో సెంచరీకి సంబంధించిన వ్యక్తి అంటే 15th to 16th సెంచరీకి సంబంధించిన వ్యక్తి. ఎందుకంటే అక్బర్ 1526లో రెండవ పానిపట్టు యుద్ధంతో తన కెరియర్ని మొదలుపెట్టి 1600 సంవత్సరం దాకా కూడా కంప్లీట్గా అటు రాజ్యపాలనలోని యుద్ధాల్లో కూడా కొనసాగిన వ్యక్తిగా చెప్పచ్చు అక్బర్ని. సో అది అక్బర్కి సంబంధించిన న్యూస్. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా ఉన్నది గియాజుద్దీన్ బాల్బన్ అండ్ ద నెక్స్ట్ వన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్
తుగ్లక్, ఇల్తుత్మిష్. సో మళ్ళీ ఇల్తుత్మిష్ వచ్చేటప్పటికి మనకి ఏ డైనాసిటీకి సంబంధించిన వ్యక్తి అంటే మమల్క్ డైనాసిటీ లేదా స్లేవ్ డైనాసిటీ, బానిస వంశానికి చెందిన వాళ్ళుగా ఇల్తుత్మిష్ని చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి స్లేవ్ డైనాసిటీలో లేదా బానిస వంశంలోనే చాలా గొప్ప రాజుగా, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కింగ్గా మనకి ఇల్తుత్మిష్ని చెప్తాం. ఈయన 2 రకాల సిస్టమ్స్ని స్టార్ట్ చేశారు. ఒకటి జితాల్స్ అంటారు అండ్ రెండోది వచ్చేసి టాంకాస్ అంటారు. ఇవి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. మనకి జితాల్స్ అంటే అర్థం రాగి, కాపర్ కాయిన్స్. టాంకాస్ అంటే అర్థం సిల్వర్, వెండి కాయిన్స్. సిల్వర్, కాపర్ లేదా వెండి అండ్ యాజ్ వెల్ యాజ్ రాగి కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ఇల్తుత్మిష్గా చెప్పొచ్చు. సో ఇవి గుర్తుపెట్టుకోండి. టాంకాస్ వచ్చేసి మనకి సిల్వర్ లాగా వస్తాయి అండ్ జిటాల్స్ వచ్చేసి రాగి లేదా కాపర్ కాయిన్స్గా చెప్తాం. ఇవి చహల్గని అనే ఒక 40 స్లేవ్ సిస్టర్ని కూడా స్టార్ట్ చేసింది ఎవరు అంటే ఇల్తుత్మిష్. ఆ 40 మంది బానిసల్లో ఆ చహల్గనిలో వన్ ఆఫ్ ద పర్సన్గా మనం ఎవరిని చెప్పొచ్చు అంటే బాల్బన్ని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో బాల్బన్ వచ్చేసి మనకి షిజ్దా, ఫైబోస్ లాంటి సిస్టమ్స్ని కూడా బాల్బన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకి విచ్ మొబైల్ యాప్ వాజ్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ టు కేటర్ ద నీడ్స్ ఆఫ్ అ పర్సన్ విత్ డిసేబిలిటీ. ఎవరైతే అంగవైకల్యంతో ఉంటారో సో అలాంటి పర్సన్స్, డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో అలాంటి డిజేబుల్డ్ పర్సన్స్కి హెల్ప్ చేయడం కోసం, వాళ్ళ అవసరాల కోసం గవర్నమెంట్ ఎలాంటి యాప్ని నిర్మించింది అని అడుగుతున్నారు. సో డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం. సుగమ్య భారత్ యాప్. సో సుగమ్య భారత్ యాప్ అనే దానికోసం నిర్మించడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. Madura refinery to the which refinery of India was commissioned in 1982 with a capacity of 6.0 mmtpa to meet the demand of petroleum products in northwestern region of India. సో మనకి నార్త్ వెస్టర్న్ రీజన్ ఆఫ్ ఇండియాలో 6.0 MMPTA కెపాసిటీతో సో మనకి మధురాని ఎన్నో ఆయిల్ కమిషన్గా మనకి ఇక్కడ స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. ఆయిల్ రిఫైనరీగా స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. సో లైక్ ఆప్షన్స్లో 7th, 5th, 6th, 9th. సో ఆన్సర్ వచ్చేసి 6th ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో మథురా రిఫైనరీ అనేది 6th రిఫైనరీ బై ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అని చెప్పొచ్చు. సో అది 1982లో స్టార్ట్ చేశారు. నార్త్ వెస్టర్న్ రీజన్లో ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో పెట్రోలియంకి సంబంధించి వాటిని తీర్చడం కోసం అని చెప్పొచ్చు. అలాగే ఇటీవల ఇంకొక కరెంట్ అఫైర్ కూడా ఉంది. మనకి మథురాలో ఇదే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇప్పుడు పెట్రోలియంకి బదులుగా ఇంకొక ప్లాంట్ని కూడా ఇనాగ్రేట్ చేయబోతుంది, స్టార్ట్ చేయబోతుంది. అది వచ్చేసి మనకి గ్రీన్ హైడ్రోజన్. భారతదేశంలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనేదాన్ని మథురాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషనే త్వరలో మనకి ప్రారంభించబోతుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Which of the following is associated with the Government of India's Khelo India program? సో మనకి ఖేలో ఇండియా ప్రోగ్రామ్ అనేది ఎవరు లాంచ్ చేశారని అడుగుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, లిటరేచర్, స్పోర్ట్స్, మ్యూజిక్ అని ఉంది. సో ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలుసు, స్పోర్ట్స్ విభాగానికి సంబంధించింది కాబట్టి. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో అప్పట్లో మనకి ఫార్మర్ స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజ్జు ఎవరైతే ఉన్నారో సో ఆయన 2019లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో 2019లో ఫస్ట్గా దీన్ని ఢిల్లీలో స్టార్ట్ చేశారు. దాని తర్వాత 2020లో గౌహతి ఇన్ అస్సాంలో స్టార్ట్ చేశారు. దాని తర్వాత 2021 అనేది జరగలేదు కోవిడ్ కారణంగా. సో ఇప్పుడు 2021 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని 2022లో నిర్వహిస్తారు పంచకుల అనే ప్రాంతంలో. సో అది హర్యానాలో ఉంది. ఇప్పుడు మళ్ళీ మనకి ఈ స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేంజ్ అయ్యారు. కిరణ్ రిజ్జు స్థానంలో ఇప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్గా అనురాగ్ ఠాకూర్ అనే పర్సన్ వచ్చారు. సో ఇప్పుడు మనకి స్పోర్ట్స్ పర్సన్ ఎవరు అంటే, స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరు అంటే అనురాగ్ ఠాకూర్. అలాగే ఇది వరకు స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్న కిరణ్ రిజ్జు ఇప్పుడు లా మినిస్టర్, న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. సో అది గుర్తుపెట్టుకోవాలి. లిటరేచర్ అంటే ఇక్కడ మనం ఎడ్యుకేషన్ కేటగిరీ తీసుకుందాం. అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నది మనకి ధర్మేంద్ర ప్రధాన్ గారు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించి మంత్రిగా ఉన్నది ఎవరు అంటే జితేందర్ సింగ్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవి కొంత ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ ఆథర్డ్ ద బుక్ అడ్వాంటేజ్ ఇండియా ద స్టోరీ ఆఫ్ ఇండియన్ టెన్నిస్. సో మనకి అడ్వాంటేజ్ ఇండియా ద స్టోరీ ఆఫ్ ఇండియన్ టెన్నిస్ అనే దాన్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆనంద్య దత్తా. సో ఆనంద్య దత్తా అనే పర్సన్ రాశారు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. అలాగే ఇక్కడ మనకి ఇంకొక పర్సన్ సానియా మిర్జా ఉన్నారు. సానియా మిర్జా కూడా బుక్ రాశారు, ఏస్ ఎగెయిన్స్ట్ ద ఆర్ట్స్. సో ఏస్ ఎగెయిన్స్ట్ ద ఆర్ట్స్ అనే దాన్ని ఒక కో ఆథర్తో కలిపి సో మనకి బుక్ని రాశారు సానియా మిర్జా. సో అది ఆ బుక్కి సంబంధించింది. అడ్వాంటేజ్ ఇండియా ద స్టోరీ ఆఫ్ ఇండియన్ టెన్నిస్ అనే దాన్ని రాసింది అనిదాదిత్య దత్తా.
And the next one, the author of the book The People's President, Dr. APJ Abdul Kalam, People President and Missile Man of India, Integrated Missile Development Program అనే దాన్ని స్టార్ట్ చేశారు. అండ్ ఈయన చనిపోయిన తర్వాత, ఈయన మరణించిన తర్వాత ఒడిస్సాలోని వీలర్ ఐలాండ్ని అబ్దుల్ కలాం ఐలాండ్గా చేంజ్ చేశారు. సో అలాంటి పర్సన్ గురించి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద పీపుల్స్ ప్రెసిడెంట్ అనే బుక్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఎస్ఎం ఖాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మిగిలిన ఆప్షన్స్ ఎందుకు మనం డిస్కస్ చేయట్లేదు అంటే, మనకి నెంబర్ ఆఫ్ ఆథర్స్, నెంబర్ ఆఫ్ బుక్స్ రాశారు. కానీ మనం ప్రీవియస్ ఇయర్స్లో ఉన్న క్వశ్చన్లో ఉన్న బుక్స్ కావచ్చు, లేకపోతే సెకండ్ వచ్చేటప్పటికి కొంతమంది వ్యక్తులు లైక్ కలాం గారు కావచ్చు, లేకపోతే మిల్కా సింగ్ కావచ్చు, స్పోర్ట్స్ పర్సన్స్, పొలిటీషియన్స్, కొంతమంది ఎవరైతే ఆటోబయోగ్రఫీస్ ఉంటాయో ఆటోబయోగ్రఫీలు ప్రీవియస్ క్వశ్చన్స్లో ఉన్న బుక్స్ని చదివితే ఆర్ఆర్సీ లాంటి ఎగ్జామ్స్కి ఎక్కువగా బెనిఫిట్ ఉంటుంది. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ బుక్స్ అండ్ ఆథర్ విషయంలో దాన్ని లిమిట్ చేయండి. హిస్టరీలో బుక్స్ అండ్ ఆథర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దానితో పాటు పొలిటీషియన్స్ ఆటోబయోగ్రఫీస్ కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ ఆటోబయోగ్రఫీ కానీ, రీసెంట్గా 1 to 2 monthsలో ఉన్న బుక్స్ కానీ గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. చాలు ఇన్ ద సెన్స్ అవి ఎక్కువగా కవర్ చేస్తే చాలు, ఎందుకంటే మిగతా టైం అంతా మిగతా వాటికి మీరు ఎక్కువగా సాగ్రిగేట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద న్యూ యూనియన్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ డాక్టర్ హర్షవర్ధన్? సో డాక్టర్ హర్షవర్ధన్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండేవాళ్ళు. సో ఆయన ప్లేస్లో వచ్చింది ఎవరు అంటే మనకి మన్సుఖ్ మాండవ్య. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో గుజరాత్ నుంచి వచ్చిన మన్సుఖ్ మాండవ్య గారు ఇప్పుడు ప్రస్తుతం మనకి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి మినిస్టర్గా ఉన్నారు, ఆరోగ్య శాఖ మంత్రిగా. అండ్ తవార్ చంద్ గెహ్లాట్ వచ్చేసి మనకి న్యూ గవర్నర్ టు విచ్ స్టేట్ అంటే కర్ణాటక. సో కర్ణాటకకి నూతన గవర్నర్గా తవార్ చంద్ గెహ్లాట్ ఉన్నారు. కిరణ్ రిజ్జు ఇది వరకు చెప్పినట్టుగా మనకి న్యాయశాఖ మంత్రి, లా మినిస్టర్గా ఉన్నారు. అనురాగ్ ఠాకూర్ వచ్చేటప్పటికి మనకి క్రీడా శాఖ మంత్రిగా అంటే స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నారు. నెక్స్ట్ వన్, సత్కోషియా టైగర్ రిజర్వ్ విచ్ వాజ్ మేకింగ్ మోస్ట్ రీసెంట్లీ ఇన్ న్యూస్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అడుగుతున్నారు. సత్కోషియా టైగర్ అంటే పులుల సంరక్షణ కేంద్రం, సత్కోషియా టైగర్ రిజర్వ్ అనేది ఇటీవల న్యూస్లో ఉండడానికి కారణం ఏంటి అండి? పామ్ సీవియట్ అనేది, పామ్ సీవియట్. సో సీవియట్ అంటే అర్థం పోనుగు పిల్లి అంటాం. సో దీంట్లో ఒక రకంగా చెప్పచ్చు, దీనిని ఒక డిఫరెంట్ స్పీషియస్గా చెప్పచ్చు, పామ్ సీవియట్. మార్బుల్ పామ్ సీవియట్ అనేది మనకి చాలా అరుదుగా కనిపిస్తుందంట. చాలా సంవత్సరాల తర్వాత అది సత్కోషియా టైగర్ రిజర్వ్లో కనిపించింది. సో ఆ సత్కోషియా టైగర్ రిజర్వ్స్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే ఒడిస్సా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. సో సత్కోషియా టైగర్ రిజర్వ్తో పాటు సిమ్లిపల్ అనే ఒక ఇంపార్టెంట్ బయోస్పియర్ కానీ, బితర్ కనిక అనే ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ కానీ మనకి బయోస్పియర్ కానీ ఒడిస్సాలో ఉన్నాయి. బితర్ కనిక, సిమ్లిపల్ బయోస్పియర్లుగా చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సత్కోషియా టైగర్ రిజర్వ్ అనేది కూడా ఒడిస్సాకి సంబంధించింది. సుందర్బన్స్ అనే ప్రదేశం వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. వాల్మీకి నేషనల్ పార్క్ అనేది మనకి బీహార్కి సంబంధించిందిగా చెప్పచ్చు. జిమ్ కార్బెట్ అనేది లేదా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది దేనికి సంబంధించింది అంటే ఉత్తరాఖండ్. నందాదేవి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, జిమ్ కార్బెట్ ఇవన్నీ కూడా మనకి ఉత్తరాఖండ్కి సంబంధించినవిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ రిస్లర్ హ్యాస్ క్లించ్డ్ గోల్డ్ మెడల్ ఇన్ ద పోలాండ్ ఓపెన్ టోర్నమెంట్? మనకి పోలాండ్ ఓపెన్ టోర్నమెంట్ ఏదైతే రీసెంట్గా జరిగిందో సో దాంట్లో ఏ రిస్లర్ గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారో అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో యోగేశ్వర్ దత్, సుశీల్ కుమార్, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట. సో ఆన్సర్ వచ్చేసి వినేష్ ఫోగట ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. సో ఇటీవల పోలాండ్లో జరిగిన ఈ రెస్లింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ ఈయన గెలుచుకున్నారు. అదే క్రొయేషియాలో ఈ సంవత్సరం జరిగిన రెస్లింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ ప్రియా మాలిక్ గెలుచుకున్నారు. ఆమె వచ్చేటప్పటికి 43 kgs కేటగిరీ, ఫ్రీ స్టైల్ కేటగిరీలో కూడా ఒక ముగ్గురు గోల్డ్ మెడల్స్ని గెలుచుకోవడం, డిఫరెంట్ మెడల్స్ని గెలుచుకోవడం జరిగింది. అది క్రొయేషియాకి సంబంధించి, ఇది పోలాండ్కి సంబంధించి. అలాగే పోలాండ్ యొక్క రాజధాని, పోలాండ్ యొక్క క్యాపిటల్ ఏది అంటే వార్సాగా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, హూ వాజ్ అవార్డెడ్ ద నెల్సన్ మండేలా వరల్డ్ హ్యూమనిటేరియన్ అవార్డ్? సోషల్ సర్వీసెస్ లాంటివి చేసిన వాళ్ళకి కానీ, ఎక్కువగా మనకి సొసైటీ పరంగా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది, నెల్సన్ మండేలా హ్యూమనిటేరియన్ అవార్డ్. సో ఈ హ్యూమానిటేరియన్ అవార్డ్ అనేది ఎవరికి ఇచ్చారు అంటే మనకి రవి గైక్వాడ్ గారికి ఇవ్వడం జరిగింది. ఈయన మహారాష్ట్రలోని రోడ్ సెల్ సేఫ్టీ విభాగానికి ఈయన చైర్మన్గా వర్క్ చేస్తున్నారు. సో అలాంటి రవి గైక్వాడ్ గారికి నెల్సన్
నెల్సన్ మండేలా వరల్డ్ హ్యూమనిటేరియన్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అదే నెల్సన్ మండేలా ప్రపంచ మానవతా పురస్కారంగా చెప్పొచ్చు. అలాగే నెల్సన్ మండేలా డే అనేది ఎప్పుడు అంటే జూలై 18. సో జూలై 18 అనే దాన్ని నెల్సన్ మండేలా డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈయనకి నోబెల్ శాంతి పురస్కారం కూడా లభించింది. దానితో పాటు భారతరత్నాన్ని కూడా ఈయనకి ఇచ్చారు. నెల్సన్ మండేలా గారికి భారతరత్న వచ్చింది అండ్ నోబెల్ శాంతి పురస్కారాన్ని గెలుచుకున్నారు. నల్లజాతి సూర్యుడు అని కూడా పిలుస్తారు. సౌత్ ఆఫ్రికా అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 27 సంవత్సరాలు జైలు శిక్షను కూడా అనుభవించారు నెల్సన్ మండేలా. Which is the first Indian state or union territory to achieve 100% first dose coverage for COVID-19? సో COVID-19కి సంబంధించి 100% వ్యాక్సినేషన్ ఇచ్చిన స్టేట్ ఏది లేదా యూనియన్ టెరిటరీ ఏది అని అడుగుతున్నారు. ఆ కేంద్ర పాలిత ప్రాంతం వచ్చేసి లడాక్. సో లడాక్లో 100% వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ విలేజ్ మాత్రం మనకి జమ్మూ కాశ్మీర్ హమీలియా అనే ఒక విలేజ్ ఉంది జమ్మూ కాశ్మీర్లో, బారాముల్లా అనే ప్రాంతం దగ్గర. హమీలియా విలేజ్లోకి వెళ్ళడమే కష్టం అంట, వాటర్ రాక్స్ ఇలా అన్నీ ఉంటాయంట. సో అది దాటుకుని కొంతమంది వాలంటీర్స్ కొంతమంది డాక్టర్స్ వెళ్ళి ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వేశారు. కోవిడ్ కంప్లీట్ వ్యాక్సినేషన్ వేసిన ప్రాంతం ఏది లేదా విలేజ్ ఏది అంటే జమ్మూ కాశ్మీర్లోని హమీలియా అనే ప్రాంతం. ఈ హమీలియా అనే ప్రాంతం బారాముల్లా దగ్గర ఉంది. అది విలేజ్కి సంబంధించి. అది కంప్లీట్గా ఒక ప్రాంతం అంతా అంటే ఒక యూనియన్ టెరిటరీ అంతా అంటే అది వచ్చేసి మనకి లడాక్. అలాగే లడాక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నది ఎవరు అంటే ఆర్కే మాథూర్ గారు ఇప్పుడు లడాక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. ఆర్ఆర్సీ లాంటి వాటికి ఫోక్ డాన్సెస్ ఫెస్టివల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి ఇటీవల ఇది కూడా కరెంట్ అఫైర్లోనే ఉంది. లడాక్లో జరిగిన ఫెస్టివల్ ఏంటి అంటే హెమీస్ ఫెస్టివల్గా చెప్పచ్చు. సో లడాక్లో హెమీస్ ఫెస్టివల్ అనేది అక్కడ జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ అండ్ విచ్ ఈస్ ద న్యూ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అడుగుతున్నారు. ఇది నార్మల్ థింగ్ అండి, అమరావతి. సో అమరావతి ఈజ్ ద న్యూ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా చెప్పొచ్చు. సో 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భాషా ప్రాతిపదిక మీద అంటే లాంగ్వేజ్ డిఫరెన్సెస్ మీద 1953లో కర్నూలు కేంద్రంగా ఆంధ్ర ఏర్పడింది. కర్నూలు ఈజ్ ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర స్టేట్. దాని తర్వాత జేవీపీ కమిటీ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి రామయ్య అనే పట్టాభి సీతారామయ్య అలాంటి వాటిని ఒక కమిటీని వేయడం జరిగింది. దాని తర్వాత 1955లో 1955లో ఫజల్ అలీ కమిషన్ వేశారు. దాని తర్వాత 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టాన్ని తీసుకొచ్చారు. సో 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టంతో హైదరాబాద్ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 2014 విభజన చట్టం కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాయి అండ్ నూతనంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా అమరావతి ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ Ibrahim Lodi was killed by in the which first battle of Panipat in 1526. సో ఎవరితో ఇబ్రహీం లోడీ చంపబడ్డారో అని అడుగుతున్నారు. అండ్ 1526 బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అని చెప్పేసి ఇంకొకటి మర్చిపోయాను. ఇందాకలా మీకు అక్బర్ చెప్పినప్పుడు 1526 అన్నట్టున్నాను. ఐఎమ్ సో సారీ, 1556 to 1600 అండి. అదొకటి సర్చ్ చేసుకోండి. 1556 నుంచి 1600. ఎందుకంటే 1526లో 1526లో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అక్బర్ బాబర్కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇబ్రహీం లోడీకి మధ్య జరిగింది. 1556లో రెండవ పానిపట్టు యుద్ధం అనేది మనకి అక్బర్కి యాజ్ వెల్ యాజ్ హేము లేదా హేమరాజ్కి మధ్య జరిగింది. అది ఒక్కటి అక్కడ 26 అన్నాను, 1556 కింద దాన్ని అప్డేట్ చేసుకోండి. సో ఇక్కడ మనం చూద్దాం. ఇబ్రహీం లోడీ వాజ్ కిల్డ్ బై విచ్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి మొహమ్మద్ షా, ఫిరోజ్ షా తుగ్లక్, బాబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ తైమూర్ ఉన్నారు. ఇప్పుడే నేను చెప్పాను బాబర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో బాబర్తో ఇబ్రహీం లోడీ 1526లో మనకి హత్య చెప్పబడ్డారు. సో దట్ ఈస్ ద బ్యాటిల్ ఆఫ్ పానిపట్గా చెప్పొచ్చు. అలాగే బాబర్ ఎప్పుడు చనిపోయారు అంటే 1530లో చనిపోవడం జరిగింది. వీళ్ళందరూ ఎందుకు కాదు అంటే ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చేసేటప్పటికి ఆల్మోస్ట్ మనకి 13th సెంచరీకి సంబంధించిన వ్యక్తి. ఇబ్రహీం లోడీ 15th సెంచరీకి సంబంధించిన వ్యక్తి. సో కాబట్టి ఈ ఆప్షన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత వీక్ రూలర్స్ పాలిస్తున్న టైంలో 14th సెంచరీ టైంలో మనకి తైమూర్ అనే పర్సన్ ఎంటర్ అవుతారని చెప్పొచ్చు. సో ఈయన కూడా ఇక్కడ కరెక్ట్ కాదు. సో ఇక్కడ మనకి కరెక్ట్ అయిన పర్సన్గా బాబర్ని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్, టుగెదర్ ఈజ్ అప్డేటెడ్ ద మోటో ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ అని అడుగుతున్నారు. సో ఫాస్టర్ కానీ హయ్యర్, స్ట్రాంగర్, టుగెదర్ అనేది దేని యొక్క మోటో అంటే మనకి దట్ ఈస్ ద ఒలింపిక్స్.
సో మనకి ఒలింపిక్స్ అనేవి ఇటీవల టోక్యో కేంద్రంగా జరుగుతున్నాయి. ఒలింపిక్స్ 2021 యొక్క మనకి ఏదైతే ఈ నినాదం ఉందో, మోటో ఉందో, అది ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్, టుగెదర్గా చెప్పొచ్చు. అలాగే ఒలింపిక్స్ యొక్క డే అనేది, ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే అనేది ఎప్పుడు అంటే జూన్ 23గా ఉంది. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే బ్రిక్స్ సమిట్ ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది అంటే ఇండియాలో జరిగింది. అండ్ G20 సమిట్ ఈ సంవత్సరం ఎక్కడ జరగబోతుంది అంటే ఇటలీలో జరగబోతుంది. సో ఇవి కొన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. థ్యాంక్ యూ.